టీమిండియా క్రికెట్ లెజెండ్స్లో కపిల్ దేవ్ టాప్ పొజిషన్లో ఉంటాడు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి వీళ్ళందరూ 1983 వరల్డ్ కప్ గెలవడంలో ఇండియాకి చాలా హెల్ప్ చేశారు. అంతేకాకుండా దాని తర్వాత కూడా కపిల్ దేవ్ ఇండియాకి కోచ్గా, ఒక కామెంటేటర్గా, ఐసీఎల్ ఆర్గనైజర్గా చాలా కీ రోల్స్ ప్లే చేస్తూ వచ్చాడు. అండ్ కపిల్ దేవ్కున్న ఒక క్వాలిటీ ఏంటంటే హీ డజంట్ మిన్స్ హిస్ వర్డ్స్. ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే మనిషి. మరి మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ గురించి కూడా కపిల్ దేవ్ సీరియస్ కామెంట్స్ చేశాడు. ఒక బ్యాలెన్స్డ్ టేక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియా సైడ్ నుంచి ఇండియన్ కామెంటేటర్స్ పాకిస్తాన్ని క్రిటిసైజ్ చేయడం, పాకిస్తాన్ సైడ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళ ఈగో హర్ట్ అయ్యి వాళ్ళు హల్చల్ చేయడం సోషల్ మీడియాలో ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతూనే ఉంది. కపిల్ దేవ్ ఏమన్నాడంటే అసలు ఇదంతా పక్కన పెట్టి మీరు స్పోర్ట్ని స్పోర్ట్ లాగా చూడండి, స్పోర్ట్ని స్పోర్ట్ లాగా ఆడాలి అని చెప్పడమే కాకుండా పాకిస్తాన్ టీం కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు. మీరు ఆఫ్ ద ఫీల్డ్ ఏం జరుగుతుందో దానిపైన ఫోకస్ పెడుతున్నారు కానీ అసలు మీ టీంలో ఉన్న ప్లేయర్లు, ఆ ప్లేయర్ల యొక్క అప్బ్రింగింగ్, ఆ ప్లేయర్స్ యొక్క స్ట్రెంగ్స్, వీక్నెసెస్, బలాబలాలు ఇలాంటి వాటిపైన ఫోకస్ పెట్టి వాళ్ళని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం పాకిస్తాన్కి మళ్ళీ పూర్వ వైభవం ఇంటర్నేషనల్ క్రికెట్లో దొరికే ఛాన్స్ ఎంతో కొంత ఉంది. అది పక్కన పెట్టేసి మీరు ఇండియాతో ఈగోకి, గొడవలకి వెళ్తే మాత్రం మీకు లభించేది శూన్యమే అని కపిల్ దేవ్ ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఒక స్ట్రాంగ్ అడ్వైజ్ అండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇండియన్ టీం తీసుకున్న స్టాండ్ని కపిల్ దేవ్ డిఫెండ్ చేశాడు. క్రికెట్ జెంటిల్మెన్స్ గేమ్ అంటారు కానీ అది మేము ఆడేటప్పుడు ఈ తరంలో ఉన్న యంగ్స్టర్స్ పెద్దగా దాన్ని పాటించడం లేదు, విచ్ ఈస్ గుడ్. సూర్యకుమార్ యాదవ్ని అప్రిషియేట్ చేస్తూ ఇండియన్ టీం ఒక స్టాండ్ తీసుకుంది. మ్యాచ్ అయ్యాక ఖచ్చితంగా హ్యాండ్ షేక్ చేయాలి అనే రూల్ ఎక్కడా లేదు. అది కేవలం క్రికెట్ని జెంటిల్మెన్స్ గేమ్ అన్నారు కాబట్టి ఒక అన్రిటన్ రూల్గా దాన్ని ప్లేయర్స్ అండ్ టీమ్స్ కొన్ని ఇయర్స్గా తీసుకొస్తున్నారు. అంతే తప్ప దెర్ ఈజ్ నో రూల్ దట్ ప్లేయర్స్ అండ్ టీమ్స్ షుడ్ షేక్ హ్యాండ్స్ ఆఫ్టర్ ద మ్యాచ్ ఈస్ డన్ అని కపిల్ దేవ్ చెప్పాడు. కపిల్ దేవ్ కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారో ప్లీజ్ షేర్ విత్ us ఇన్ ద కామెంట్ సెక్షన్.